హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. నిన్న మనకి టీఎస్పిఎస్సి నుంచి ఒక నోటీస్ అయితే వచ్చింది. ఆ నోటీస్లో ఉన్న సారాంశం ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో దాంట్లో ఉన్న సారాంశం ఏంటి అంటే గ్రూప్ 2 పరీక్షల్ని మళ్ళీ వాయిదా వేస్తూ టీఎస్పిఎస్సి కార్యదర్శి అనితా రామచంద్రన్ నిన్న ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతామనేది కూడా క్లారిటీగా చెప్పలేదు. త్వరలోనే ఆ డేట్స్ అనేది ప్రకటిస్తామన్నారు, కానీ ఖచ్చితంగా ఈ మంత్లో కానీ ఈ డేట్లో కానీ ఉంటుందని అయితే ప్రకటించలేదు. సో కాబట్టి ఎగ్జామ్స్ అయితే గ్రూప్ 2 ఎగ్జామ్స్ టీఎస్పిఎస్సి ద్వారా కండక్ట్ చేయబోయే 783 పోస్టులకి జరగాల్సిన ఎగ్జామ్ జనవరి 6, 7 తారీఖులో పెడదామనుకున్నారు, కానీ అవి కూడా పోస్ట్పోన్ చేసామని నోటీస్ ఇచ్చారు. ఇక ఎప్పుడు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేది మాత్రం క్లియర్గా చెప్పలేదు. సో మన అంచనా ఏంటి అంటే మనం కూడా అంచనా వేయలేము. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరిగిన తర్వాతే, అంటే టీఎస్పిఎస్సి బోర్డు మెంబర్స్ కొంతమంది రాజీనామా చేశారు. ఆ రాజీనామాని గవర్నర్ ఆమోదించాలి. గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త సభ్యులని ఎన్నుకోవాలంటే ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన తర్వాత మాత్రమే టీఎస్పిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, దాని రిజల్ట్స్ కావచ్చు, అవన్నీ ఇస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడారు. సో కాబట్టి ఎగ్జామ్స్ అనేది ఇప్పుడిప్పుడే వెంటనే నెక్స్ట్ మంత్లో ఆ తర్వాత ఉంటాయని అయితే 100% మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్స్, గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా కొత్తగా రాబోయే 2 లక్షల పోస్టులకు సంబంధించిన వివరాలు మాత్రము మార్చికు ముందే 100% ప్రకటిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారం మనకి ఏప్రిల్ లేదా మార్చి చివరిలో మనకి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే సన్నద్ధమవుతారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ఒక అదే కార్యక్రమంలో ఒక 100% నిరుద్యోగులకు నేను ఒక మాట ఇస్తున్నాను. డిసెంబర్ 9వ తారీఖు 2024, అంటే ఒక సంవత్సరం తర్వాత 2024 డిసెంబర్ 9 వరకు ఖచ్చితంగా 2 లక్షల పోస్టులని ఫిలప్ చేస్తామని చెప్పి కూడా ఆయన మళ్ళీ ఇంకొకసారి నిరుద్యోగులకి మాట ఇచ్చారు. సో కాబట్టి ఏ విధంగా ఫిలప్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకోటి ఏంటి అంటే ఇది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్డ్ అవ్వడం అనేది ఇది 4వసారి. ఫస్ట్ మనకి అంతకుముందు ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ 2023 జనవరి 18 నుంచి మనకి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్ అనేది ఆగస్టు 29, ఆగస్టు 30, 2023లో కండక్ట్ చేస్తామన్నారు. అది తర్వాత పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీలకు మార్చడం జరిగింది. వాటిని కూడా పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత జనవరి 6, 7 తేదీలకి మార్చడం జరిగింది. ఇప్పుడు వాటిని కూడా పోస్ట్ పోన్ చేశారు. తర్వాత ఇప్పుడు డేట్స్ అనేది కూడా తెలియదు. ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనే దానిపైన కొద్ది క్లారిటీ రావాల్సి ఉంది. దాని గురించిన సమాచారం నాకు తెలిసిన వెంటనే మీకు అందరికంటే ముందుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.